హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ దట్ ఈజ్ కార్బీన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. ఈ కార్బీన్ అనేది ఎలా ఉంటుందంట, కార్బన్కి 2 బాండ్స్ ఉంటాయి. కార్బన్ 2 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. దాంతో పాటుగా ఒక లోన్ పేర్ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చెప్తారంటే కార్బీన్స్ ఆర్ న్యూట్రల్. ఇప్పుడు కార్బేన్ అయాన్ అంటే ఏం చెప్పుకున్నాం, C- అది అయాన్. కార్బో క్యాటయాన్ అంటే ఏం చెప్పుకున్నాం, C+, అది అయాన్, చార్జ్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇది న్యూట్రల్. ఎన్ని సింగిల్ బాండ్లు ఉన్నాయి, 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారు, డైవేలెంట్. ఇప్పుడు మనకి కార్బో క్యాటయాన్ కానీ కార్బేన్ అయాన్ కానీ ఫ్రీ రాడికల్ కానీ ప్లస్ ఈ కార్బేన్స్ కానీ ఇవన్నీ ఏంటి, ఇంటర్మీడియట్స్ కదా. ఇంటర్మీడియట్స్కి రియాక్టివిటీ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, హై రియాక్టివిటీ. ఎందుకంటే ఇవి చాలా అన్స్టేబుల్ స్పీసీస్ అనమాట. ఇవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, మనకి ఆర్గానిక్ రియాక్షన్ జరుగుతూ ఉండేటప్పుడు మధ్యలో ఫామ్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి వీటికి ఏంటంటే స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, రియాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈజీగా ప్రొడక్ట్స్ మనకి ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. అయితే వీటి యొక్క అవుటర్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్లు చూసినట్లయితే 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ అనేవి దీని యొక్క అవుటర్ షెల్లో ఉంటాయి, వ్యాలెన్సీ సెల్లో ఉంటాయి అన్నమాట. అయితే ఈ కార్బీన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంట, ఆర్గానిక్ స్పీసీస్ నుంచి ఏదైనా ఆర్గానిక్ మాలిక్యూల్ తీసుకున్నట్లయితే, ఆర్గానిక్ కంపౌండ్ తీసుకుంటున్నట్లయితే ఫస్ట్ దాని నుంచి ఏంటి ఫామ్ అవుతుందంట, కార్బేన్ అయాన్ ఫామ్ అవుతుందంట. ఫామ్ అయిన కార్బేన్ అయాన్ నుంచి మనకి ఏంటి ఫామ్ అవుతుందంట, కార్బీన్ అనేది ఫామ్ అవుతుందంట. అర్థమైందా? అంటే కార్బీన్ ఫామ్ అవ్వాలంటే మనకి ఫస్ట్ ఏంటి ఫామ్ అవ్వాలి, కార్బేన్ అయాన్ అనేది ఫామ్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకుంటారు మీరు. మనం సింపుల్గా చూసుకుంటున్నట్లయితే ఒక కంపౌండ్ తీసుకుందాం, CHCl Cl Cl. దీన్ని ఏం చేస్తారంటే ఒక బేస్ తీసుకుంటారు, ఆల్కహాలిక్ KOH. ఇదేం చేస్తుందంటే ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ని ఇటువైపు మూవ్ చేస్తుంది. అప్పుడు H అనేది H+గా ఓకే, H అనేది H+గా రిమూవ్ అయిపోతుంది. H+గా రిమూవ్ అయిపోవడం వల్ల మనకి ఏమవుతుంది, C- Cl 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 ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇదేంటి, కార్బేన్ అయానేనా, C- Cl Cl Cl. అయితే ఇక్కడ CH బాండే ఎందుకు క్లీవ్ అయింది, మనం ఇక్కడ బేస్ని యూజ్ చేసాం కాబట్టి. బేస్ జనరల్గా ఏం చేస్తుంది, ప్రోటాన్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, రిమూవ్ చేయడం వల్ల మనకి ఏంటి ఫామ్ అయింది, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఏంటి అవుతుందంటే Cl అనేది రిమూవ్ అయిపోతుంది. సో Cl రిమూవ్ అయితే ఏమైంది చూడండి, ఇక్కడ Cl అనేది Cl- వచ్చేస్తే కార్బన్కి ఏ ఛార్జ్ ఇస్తున్నాం, ప్లస్ ఛార్జ్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఏముంది, మైనస్ ఉంది. ఒకే ఆటం పైన ప్లస్ మైనస్ వస్తే అది ఏమవుతుంది, న్యూట్రలైజ్ అయిపోతుంది. ఇది డైక్లోరో కార్బీన్. మనకి సింప్లెస్ట్ కార్బీన్ ఎవరు అంటే ఏం చెప్తారు, మిథిలీన్ కార్బీన్ అని చెప్తారు. అయితే ఈ మిథిలీన్ కార్బీన్ అనేది డైరెక్ట్గా ప్రిపరేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మనకి పొలిమరిక్ ఫామ్లో కూడా అబ్జర్వ్ చేస్తారనమాట. ఓకే, అయితే వీటి యొక్క జనరేషన్ని చూద్దాం, ఇవి ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. దీన్ని ఏమంటారండి, ఒక మాలిక్యూల్ నుంచి HCl అనేది రిమూవ్ అయిపోయింది కాబట్టి దీన్ని ఏమంటారు, ఎలిమినేషన్ రియాక్షన్ అంటారా లేదా. ఒకే కార్బన్ నుంచి హైడ్రోజన్ క్లోరిన్ 2 రిమూవ్ అయిపోయాయి కాబట్టి వీటిని ఏమంటాం, ఆల్ఫా ఎలిమినేషన్ అని చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఎలిమినేషన్ రియాక్షన్ అనేది ఒక టైపు, అందులో 3 టైప్స్ ఉంటాయని, ఆల్ఫా ఎలిమినేషన్, బీటా ఎలిమినేషన్ అండ్ గామా ఎలిమినేషన్. ఆ వీడియో చూడండి, టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్లో ఎలిమినేషన్ రియాక్షన్, అక్కడ చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఫోటోకెమికల్ డికంపోజిషన్ ఆఫ్ డైఎజో కంపౌండ్స్. డైఎజో కంపౌండ్స్ని ఫోటోకెమికల్ డికంపోజ్ చేస్తున్నారంట. అంటే ఫస్ట్ ఎజో అంటే నైట్రోజన్, డైఎజో 2 నైట్రోజన్స్. దీన్ని డైఎజో మీథేన్ అంటారు. మీథేన్ అంటే ఏంటి,
CH4 కదా, CH4లో 2 ఎలక్ట్రాన్స్ని 2 నైట్రోజన్స్తో రీప్లేస్ చేశాడు. దీన్ని ఫోటోలైటిక్ డికంపోజిషన్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, నైట్రోజన్ రిమూవ్ అయిపోయి మనకి CH2 అనేది వస్తుంది. ఓకేనా? అదే మనకి ఫర్దర్గా రాసుకోవాలంటే ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్ పెట్టండి. వీటిని ఏమంటారు, ఆల్కైల్ డైజో కంపౌండ్స్ అంటారు. వీటిని ఫోటోలైటిక్ డికంపోజిషన్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది, RCH రాడికల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఆల్కైల్ గ్రూప్లో RC డబుల్ బాండ్ ఓ పెట్టారనుకోండి, దీన్ని ఏమంటారు, ఎసైల్ డైజో కంపౌండ్స్. RC డబుల్ బాండ్ ఓ CH రాడికల్. ఇట్స్ నాట్ రాడికల్, లోన్ పెయిర్. ఇది కార్బీన్. దీని సింపుల్ కార్బీన్, ఆల్కైల్ కార్బీన్. దీని ఏమంటున్నారు, ఆల్కైల్ కార్బీన్. దీని ఏమంటారు, ఎసైల్ కార్బీన్. ఎసైల్ కార్బీన్. ఈ విధంగా ఏంటంటే మనం కార్బీన్స్ని డైజో కంపౌండ్స్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. సెకండ్ వన్ ఏంటంటే డికంపోజిషన్ ఆఫ్ ఇపాక్సైడ్స్. ఇపాక్సైడ్ అంటే ఎలా ఫామ్ అవుతాయి అంటే, మనకి ఆల్కీన్స్ ఉంటాయి కదా, ఆల్కీన్స్కి ఆక్సిడన్ని ఇన్సర్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే CH2 ఈ పై బాండ్ అనేది పోయి ఆక్సిజన్ యాడ్ అయిపోతుంది. ఇటువంటి కంపౌండ్స్ని మనం ఏమంటామంటే ఇపాక్సీ కంపౌండ్స్ అంటాం. ఓకే, సో ఇపాక్సైడ్స్ని జనరల్ రిప్రజెంటేషన్ ఇలా చేస్తాం, ఆక్సిజన్. సో RH. ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్ అనమాట. వీటిని ఏం చేస్తున్నారంటే ఫోటోలైటిక్ డికంపోజిషన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, హోమోలైటిక్ క్లీవేజ్ జరిగింది అనుకోండి, ఇక్కడో రాడికల్ వస్తుంది, ఇక్కడో రాడికల్ వస్తుంది, ఇక్కడో రాడికల్ వస్తుంది, ఇక్కడ ఒక రాడికల్ వస్తుంది. సో ఈ రెండు రాడికల్లు కలిసి ఏమైపోయినాయి, RCH కార్బీన్ అనేది ఫామ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఏమైంది, R సింగిల్ బాండ్ CH, అంతే కదా, R కార్బన్ హైడ్రోజన్, సింగిల్ బాండ్లో ఏముంది, ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ పై ఒక రాడికల్ వచ్చింది, కార్బన్ పై ఒక రాడికల్ వచ్చింది, ఈ రెండు కలిసి పై బాండ్ ఫామ్ చేస్తాం. సో కార్బీన్తో పాటుగా మనకి ఆల్డిహైడ్ అనేది వస్తుంది. ఓకే, ఇపాక్సైడ్స్ని మనం ఈ విధంగా చేయొచ్చు. అంతేకాకుండా డై ఎజైరీన్స్ ఇట్లా ఉంటాయి కంపౌండ్స్, N డబుల్ బాండ్ N. వీటిని ఏమంటారంటే డై ఎజైరీన్స్, AZIRINES. INE ఈన్ ఎందువల్ల, పై బాండ్ ఉంది కాబట్టి. ఎజా అంటే నైట్రోజన్, 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి డై. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు వీడు, డై ఎజైరీన్స్. ఇదేంటంటే మనకి హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. ఇలా జరగడం వల్ల RR దీనిపైన రాడికల్ వచ్చేస్తుంది, నైట్రోజన్ పై ఒక ఇక్కడో రాడికల్, ఇక్కడో రాడికల్. ఏదైనా హోమోలైటిక్ క్లీవేజ్ కదా, ఇవి ఏం చేస్తాయి, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసి ఈ విధంగా మనకి ఏమవుతుందంటే కార్బీన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? అయితే మనం ఇక్కడ కార్బీన్ యొక్క స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడినట్టయితే ఇక్కడ 2 టైప్స్ చెప్తున్నారండి, సింగ్లెట్ కార్బీన్, ట్రిప్లెట్ కార్బీన్. మన సింపుల్ కార్బీన్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, సమ్ XY అని చెప్పి ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీడు, ఏవైతే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఇవి ఒకే ఆర్బిటాల్లో ఆపోజిట్ స్పిన్లో ఉంటాయి, అటువంటి కార్బీన్ ఏమంటామంట, సింగ్లెట్ కార్బీన్ అంటాం. ఓకే, ట్రిపులెట్ కార్బీన్ అంటే ఏం చెప్తున్నాడు, కార్బన్ పైన ఇది X ఇది Y అనుకుంటే 2 డిఫరెంట్ ఆర్బిటాల్లో సేమ్ స్పిన్తో ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాము, ట్రిపులెట్ అంటాం. ఈ 2 లోన్ పేర్ ఉంది కదా, 2 ఎలక్ట్రాన్స్ ఇవి ఒకే ఆర్బిటాల్లో ఆపోజిట్ స్పిన్లో ఉంటే దాన్ని ఏమంటాము, సింగ్లెట్ కార్బీన్ అంటాం. సేమ్ డైరెక్షన్లో డిఫరెంట్ ఆర్బిటాల్స్లో ఉంటే వాటిని ఏమంటాము, ట్రిపులెట్ కార్బీన్ అంటాం అన్నమాట. ఓకే, ఇందులో ఏంటంటే sp2 హైబ్రిడైజేషన్ అబ్జర్వ్ చేస్తున్నారు, 2 బాండ్స్ ఉన్నాయి,
sp2 హైబ్రిడైజేషను. అయితే ఇక్కడ షేప్ ఏంటి, బెంట్ షేప్లో ఉంటుంది అనమాట. ఓకే, అయితే ట్రిపులెట్ కార్బిన్లో వాడు ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా సేమ్గా మీకు అరేంజ్ అవ్వాలంటే ఎలా అంట, XCY1 ఈ విధంగా అరేంజ్ అవుతాయి. అప్పుడు మనకి లీనియర్ షేప్ వస్తుంది. లీనియర్ షేప్ అంటే ఏ హైబ్రిడైజేషన్ ఉండాలి, sp హైబ్రిడైజేషన్ ఉండాలి. ఓకేనా, క్లియర్. sp2 హైబ్రిడైజేషన్ అంటే ఏంటండి, 3 ఆర్బిటాల్స్ రావాలి. ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్స్ కలిపితే 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ రావాలి. 3 sp2లో 2 ఏం చేశాయి, సిగ్మా బాండ్స్ని ఫామ్ చేసే, ఒక sp2 అనేది లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఆక్యుపై చేసుకుంది, కాబట్టి ఇది sp2. అయితే ఇక్కడ ఏమైంది, లోన్ పేర్ లేదు, 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి అనమాట. సో వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏమైంది, sp హైబ్రిడైజేషన్ జరిగి ఇవి 2p ఆర్బిటాల్స్లో సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇంకా మీకు పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. XCY ఒక ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్, రెండో ఆర్బిటాల్లో సెకండ్ ఎలక్ట్రాన్. సో ఈ విధంగా లీనియర్ షేప్లో ఉంటాయి. ఇవి మీకు అడుగుతుంటాడు ఎక్కువ ఎగ్జామినేషన్లో, సింగ్లెట్ కార్బీన్ అంటే ఏంటి, ట్రిప్లెట్ కార్బీన్ అంటే ఏంటి, అందులో ఉండేటటువంటి హైబ్రిడైజేషన్ ఎట్లా ఉంటుంది అని అడుగుతారు. అండ్ ఆల్సో sp హైబ్రిడైజేషన్ కాబట్టి 180 డిగ్రీస్ ఉంటాయి. ఇది బెంట్ షేప్ కాబట్టి ఇందులో ఏంటంటే బాండ్ యాంగిల్ 103 డిగ్రీ ఉంటుంది అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, బాండ్ యాంగిల్ 180, బాండ్ యాంగిల్ 103. బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఏమైందంటే మనకి బాండ్ యాంగిల్ అనేది స్లైట్గా తగ్గుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు కార్బీన్ యొక్క స్టెబిలిటీ మనం చూసినట్లయితే, స్టెబిలిటీ ఆఫ్ కార్బీన్ చెప్పాలంటే ఒక కార్బీన్ మనకి స్టేబుల్గా ఉండాలంటే, కార్బీన్ అంటే ఇది కదా, స్టేబుల్గా ఉంటే అది ఎలా ఉండాలంట, లోన్ పేర్ కంటైనింగ్ యాటమ్తో కనెక్ట్ అయి ఉండాలంట. ఎలా ఉండాలండి, లోన్ పేర్ కంటైనింగ్ యాటమ్. ఇప్పుడు నైట్రోజన్ వ్యాలెన్సీ ఎంతండి, 3 కదా, ఆల్రెడీ ఒక బాండ్ ఉంది కాబట్టి 2 R గ్రూపులు పెట్టుకుంటాను నేను, 2 R గ్రూపులు పెట్టుకుంటాను. అదే ఆల్కైల్ మిథైల్ పెడితే CH3 ట్వైస్, ఇథైల్ పెడితే C2H5 ట్వైస్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, కాంజుగేషన్ అనేది అబ్జర్వ్ చేస్తారు. CNR2 లోన్ పేర్, ఇక్కడ లోన్ పేర్ డొనేట్ చేసింది కాబట్టి NR2 పాజిటివ్ ఛార్జ్, కార్బన్ పైకి ఇది వచ్చింది కాబట్టి మైనస్ ఛార్జ్. ఈ విధంగా మనకి ఏంటంటే స్టేబుల్గా డీలోకలైజేషన్ జరగటం వల్ల వీటిని మనకి ఏం చెప్తున్నారు, కార్బీన్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ మీరు ఈ లోన్ పేర్ ఇన్వాల్వ్ చేస్తే మరో స్ట్రక్చర్ వస్తుంది అనమాట. సింగిల్ బాండ్ NR2 మైనస్ డబుల్ బాండ్ NR2 ప్లస్. ఓకే, అయితే ఈ కార్బీన్స్ అనేవి ఎటువంటి రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఫస్ట్ ఎడిషన్ రియాక్షన్స్లో కార్బీన్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయంట. వేటితో, ఆల్కీన్తో. సపోజ్ మీరు ఏదైనా ఆల్కీన్ ఇలా తీసుకున్నారనుకోండి, ఆల్కీన్ తీసుకుంటే ఇక్కడ CH2 కదా, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏం చెబుతున్నాయంటే ఇక్కడ ఉండేటటువంటి పై బాండ్ని సింగిల్ బాండ్గా కన్వర్ట్ చేస్తాయి, కన్వర్ట్ చేసి ఈ విధంగా అటాచ్ అయిపోతాయి. అంటే సైక్లైజేషన్ జరిగిపోతుంది అనమాట. అంటే మీరు సైక్లిక్ కంపౌండ్స్ని ప్రిపేర్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలి, కార్బీన్స్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సెకండ్ టైప్ ఇన్షర్షన్, ఇన్షర్ట్ అయిపోవడం. ఒక మాలిక్యూల్లో ఇవి ఇన్షర్ట్ అయిపోతాయి అనమాట. సపోజ్ మనకి ఏంటంటే ఇట్లా ఒక బాండ్ ఉందనుకోండి, ఈ బాండ్కి మీరు CH2తో కానీ అటాచ్ చేసినట్లయితే ఈ బాండ్ ఇలా బ్రేక్ అయిపోయి, ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి CH2 అనేది యాడ్ అయిపోతుంది. దీన్ని ఏమంటాం, ఇన్షర్షన్ రియాక్షన్ అంటాం. మెకానిజం ఇవన్నీ కూడా మనం ఏంటంటే తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డైమరైజేషన్. సపోజ్ ఇప్పుడు ఎలా ఉంటుందంట, మనకి
హైడ్రోజన్ హైడ్రోజన్ ఇలా 2 స్పీసీస్ కానీ మీరు తీసుకున్నారనుకోండి, డైమర్ అంటే సిమిలర్ టైప్గా ఉండేటటువంటి ఒక 2 స్పీసీస్ అనమాట. 2 స్పీసీస్ ఏమవుతాయి, డైరెక్ట్గా బాండ్ని ఫామ్ చేస్తాయి. చూడండి, ఇదొక కార్బీను, ఇదొక కార్బీను, ఈ 2 కలిసి సింగిల్ బాండ్ ఫామ్ చేస్తాయి, ఈ 2 కలిసి సింగిల్ బాండ్ ఫామ్ చేస్తాయి. దానివల్ల మనకి ఏమొస్తుంది, హెచ్ హెచ్ హెచ్. అంటే ఆల్కీన్స్ మనం సింథసైజ్ చేయాలన్నా కూడా మనకి కార్బీన్స్ అనేవి వస్తాయి. సైక్లిక్ కంపౌండ్స్ చేయాలన్నా మనకి కార్బీన్స్ వస్తాయి. ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నారంటే రింగ్ ఎక్స్పాన్షన్. రింగ్ ఎక్స్పాన్షన్లో కూడా ఇవి మనకి పార్టిసిపేట్ చేస్తాయంట. ఈ మెకానిజమ్స్ అన్నీ కూడా మనం ఫర్దర్గా వచ్చే క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. సింపుల్గా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ప్రెజెంట్. ఓకే, రింగ్ ఎక్స్పాన్షన్ చూడండి, ఇక్కడ పైరోల్ అనే ఒక న్యూక్లియస్ని తీసుకుంటే ప్లస్ ఇట్లా ఒక కార్బన్ తీసుకున్నాడు అనమాట. ఇది 5 మెంబర్ రింగ్ కదండి, 1 2 3 4 5. ఇది CHCl3 క్లోరోఫామ్ ఇన్ పొటాషియం హైడ్రాక్సైడ్లో కానీ తీసుకుంటున్నట్లయితే ఇది ఎలా మారిపోయిందంట, ఇలా మారిపోయిందంట, Cl నైట్రోజన్. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 అంటే 5 మెంబర్డ్ రింగ్ అనేది 6 మెంబర్డ్ రింగ్గా కన్వర్ట్ అయిపోయింది. అంటే రింగ్ ఎక్స్పాన్షన్లో మనకి ఇవి యూజ్ అవుతున్నాయి అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ని గుర్తుపెట్టుకుంటారు. అయితే ప్రెజెంట్ ఏంటంటే మనం ఏం డిస్కస్ చేసాం, ఫ్రీ రాడికల్స్, కార్బోకాటయాన్స్ ఏంటంటే డిస్కస్ చేసాం, ఫ్రీ రాడికల్స్, కార్బోకాటయాన్స్, కార్బేనయాన్స్ అండ్ కార్బీన్స్. ఈ విధంగా 4 టైప్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే మనకి ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మరో 2 టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఉన్నాయండి. అవేంటంట, నైట్రీన్స్. నైట్రీన్స్ అనే ఇంకొక టైప్ ఉన్నాయి, అండ్ ఆల్సో బెంజైన్స్. ఈ విధంగా మరో 2 టైప్స్ ఉన్నాయి. ఇవేంటంటే మనకి హయ్యర్ లెవెల్లో మనకి కావాలి కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎండింగ్లో నేను చెప్తాను మీకు నైట్రీన్స్ గురించి, బెంజైన్స్ గురించి. అప్పటి వరకు ఏమవుతుందంటే ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ మనం ఏంటంటే ప్రాపర్ ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్ రిలేటెడ్ థింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్, వాటి ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఫాలోడ్ బై ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఏంటంటే డిస్కస్ చేస్తాం అన్నమాట. అయితే మీరేం చేస్తారంటే నాకు ఈ వీడియో కంప్లీట్, ఇదేంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫండమెంటల్స్లో లాస్ట్ వీడియో అనమాట, కార్బీన్ వీడియో అనేది. ఈ వీడియో తర్వాత ఏంటంటే మనం ఏ ఆర్గానిక్ మాలిక్యూల్ గురించి అయినా మనం డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు నాకు కామెంట్లో చెప్పండి, స్టార్టింగ్లో మీకు ఏ ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్ గురించి కావాలి. ఆల్కేన్ కావాలా, ఆల్కీన్ కావాలా, ఆల్కైన్ కావాలా, ఆల్కహాల్ కావాలా, ఆల్కైల్ హ్యాలైడ్ కావాలా, యారోమాటిక్ కంపౌండ్స్ కావాలా, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కావాలా, ఆల్డిహైడ్ కావాలా, కీటోన్ కావాలా, నైట్రో కంపౌండ్స్ గురించి కావాలా, ఏ కంపౌండ్స్ గురించి మీరు ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కామెంట్లో కానీ టైప్ చేసినట్లయితే బేస్డ్ ఆన్ యువర్ సజెషన్స్ ఏంటంటే నేను ఆ టాపిక్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. మీ దగ్గర నుంచి కామెంట్స్ ఏమీ రాలేదంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటా పోదాం. ఆల్కేన్స్ ప్రిపరేషను, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. ఆల్కీన్స్ ప్రిపరేషన్, ఫిజికల్ ప్రాపర్టీస్, ఆ విధంగా ఏంటంటే లైన్లో వెళ్ళిపోదాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.